ఈరోజు చట్టబద్ధమైన న్యాయబద్ధమైన రాజ్యాంగం నడవడంలో కేవలం లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే దాంట్లో మీనింగ్ కూడా ఏందో అర్థం కావడంలా. అక్రమ కేసులు, దోపిడీలు, దొంగతనాలు, అలాగే తప్పుడు కేసులు, ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేసేదాన్ని రెడ్ బుక్ అని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఈరోజు ప్రజలందరూ దీన్ని గమనిస్తూనే ఉన్నారు. దీని వైఖరే, దీని నిదర్శనమే నిన్నటి దినం మిథున్ రెడ్డి లోక్సభ సభ్యుడు ఎంపీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైలు పంపడం జరుగుతూ ఉంది. అసలు ఈ లిక్కర్ స్కామ్కు మిథున్ రెడ్డి గారికి ఏం సంబంధం మాకు అర్థం కావడంలా. లిక్కర్ స్కామ్ అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధం. ఆ మినిస్టర్ అన్నా కాకపోయా మిథున్ అన్న అట్లా ఏం లేకోకుండా ఏదో ఒక ఛానల్ పట్టుకొని ఆయన అరెస్ట్ చేసి కేవలం ఈరోజు జైల్లో పెట్టడం అనేది చాలా అమానుషం. దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అలాగే ప్రజలు కూడా చాలా అసలు ఈ ఉద్దేశం ఎలా ఉందంటే, ప్రజల ఉద్దేశం ఈ క్షణం ఎలక్షన్స్ పెడితే 175 వచ్చే పరిస్థితి కనపడతా ఉంది. మిథున్ రెడ్డిని కూడా ఎన్నోసార్లు చెప్తానే ఉన్నాడు. ఈ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదనే విషయాన్ని కూడా పదే చెప్తానే ఉన్నాడు. మేము కూడా ఈ విషయాన్ని చెప్తా ఉన్నాం. అసలు ఈ లిక్కర్ స్కామ్ ఎప్పుడు మొదలైంది? 2014 నుంచి 2019 వరకు ఆల్రెడీ టీడీపీ ప్రభుత్వం 2014 వచ్చిన తర్వాత దాదాపు షాపులు, లిక్కర్ షాపులు 4380 లిక్కర్ షాపులు, అలాగే వైన్ షాపులు వచ్చేసి 43,000 బెల్ట్ షాపులు ఆల్రెడీ వాళ్ళ హయాంలోనే జరిగింది. ఇది ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి లిక్కర్ స్కామ్ అంతా ప్రతి ఒక్కరూ గమనిస్తారన్నారు. లిక్కర్ స్కామ్ అంతా పడింది. లిక్కర్ స్కామ్ అంతా తెలుగుదేశం పార్టీ చేసింది. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ రోజు ఈ మిత్రులను అరెస్ట్ చేసి ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. దీనికి ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడా భయపడే ప్రశ్నే లేదు. కావున దయచేసి చెప్తా ఉన్నాం, ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా పక్షాన కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నిష్పక్షపాతంగా ఉంటుందని ఈ ధర్నా ఇట్లా మిథున్ రెడ్డి ఈ విధంగా ఇంకా ఎక్కువ టార్చర్ పెడితే దయచేసి రిలీజ్ కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమం ఎక్కువగా చేస్తారని రాష్ట్ర ప్రభుత్వం